హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాటుకోడి ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అవనియండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఈ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్కిన్తో తీసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కుక్ అవనియండి. ఒకసారి మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకొని ఇందులో ఎగ్స్ ఉన్నాయండి, ఇవి కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. చూడండి, వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ నాటుకోడి గట్టిగా ఉంటాయండి ముక్కలు, ఇవి సాఫ్ట్గా అవ్వాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవనియండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది సపరేట్ అయ్యి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అంతేనండి, వేడి వేడి నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. నాటుకోళ్ళు ఎక్కువ ఎముకలు ఉంటాయి కదండి, బోన్స్ ఎక్కువ ఉంటాయి. అవి పులుసు చేసుకొని ఇలా మెత్తగా ఉన్న పీసెస్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా అండి? ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది వట్టి కూరైనా తినేస్తారండి, అంత బాగుంటుంది. వైట్ రైస్లోకైనా, సైడ్ డిష్ అయినా, రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.